నమస్కారం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన మన మిత్రులందరికి కూడా, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మేము చేసిన పోరాటంలో ఒక మైల్ స్టోన్ అనేది జరిగింది. సో, అదందరూ కూడా అది కూడా మొత్తం కూడా మీ యొక్క ఆశీర్వాద బలంతోనే సాధించామని మేము అనుకుంటున్నాం. సో, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలేంటంటే, మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఆ రోజు ఏంటంటే 2 విషయాలు జరిగినియి. ఒకటి కొద్దిగా అస్తవ్యస్తంగా జరగటం. రెండోది ఈమెకి స్టార్టింగ్‌లోనే ఆ రోజు మైకులు సడెన్‌గా మైక్ ముందు రావటం కొంచెం కన్‌ఫ్యూజు. అలాగే జర్నీ వల్ల. ఇంకోటి మీ అందరూ చూసారు లైవ్‌లో. ఆ రోజు ఏంటంటే త్రోట్ ఒకటి ఇన్ఫెక్షన్ ఒకటి రావటం వల్ల కొన్ని చెప్పలేకపోయారు. సో, అప్పుడు కూడా మేము మొత్తం ప్రిపేర్ అయ్యి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే వన్ బై వన్ క్వెషన్‌ల వల్ల కొంచెం మేము కన్‌ఫ్యూజ్ అయ్యి కొన్ని చెప్పలేకపోయాము. దానివల్ల కొంతమందికి మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. కొంతమందికి అంటే 25,00,00,000 దగ్గర మా అదృష్టమో మరి దురదృష్టమో 25,00,00,000 అన్న టాపిక్ రాగానే ఈమెకి కాఫ్ స్టార్ట్ అవ్వటం, కొంచెం హెల్త్ ప్రాబ్లము కొన్ని అంటే మీరు అర్థం చేసుకోండి మహిళలకున్న ప్రాబ్లమ్ వల్ల. సో, ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. సో, దాని ద్వారా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కాకపోతే అప్పటికే మేము పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు స్పందించి వెంటనే తెల్లారి మాకు నంబర్ ఇవ్వటం వల్ల ఆల్రెడీ మీ అందరికి పెట్టాను. ఆ నంబర్ ఇవ్వటం వల్ల చట్టపరిధి కూడా వెళ్ళిపోయింది. సో, తర్వాత ఇదే కాకుండా మేము అప్పుడు మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా మిస్ అయినియి. ఆళ్ళకి సంబంధించిన వాళ్ళిచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలేంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారనేది. మళ్ళీ చెప్తున్నాను దయచేసి అందరికి చెప్తున్నాను పేరు పేరున ఇది రాజకీయాలకి సంబంధం లేదు. ఒక వ్యక్తికి మాత్రమే, ఒక మహిళకి, ఒక పురుషుడికి జరిగిన సంఘటన మాత్రమే. సరే ఇందులో అది అది ఏంటనేది ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము. మా యొక్క నిబద్ధత ఏదైతే ఉందో ట్రాన్స్‌పరెన్సీగా ఏ విషయమైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ విషయమైనా సరే. సో, ఈ మొట్టమొదటిసారిగా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే, మీకు తెలుసు నిన్ననే మాకు అరవ శ్రీధర్ గారి పైన మేమిచ్చిన కంప్లెయింటు, అలాగే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్‌సెక్షన్ 2 అండ్ సబ్‌సెక్షన్ 4 ఇది 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే నేరాలు. అలాగే మిస్‌క్యారేజ్ ఆఫ్ వుమెన్ మీరు అక్కడ 5 అబార్షన్‌లు జరిగినాయనే దాని మీద మేము ఇప్పుడు రుజువు చేయడానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351 అలాగే మోడెస్టీ ఆఫ్ వుమెన్. సో, మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో, దానికి సంబంధించిన చాలా మంది ఏఏ గాని, డీప్ సీక్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో, అవన్నీ కూడా కాదు. అవి ఒరిజినల్ అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన డివైస్ కానీ, అలాగే దానికి సంబంధించిన 65 ఏదైతే ఉందో దానికి ఏదైతే 65 కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్ట్ వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25,00,00,000 గురించి ఒకటి, అలాగే 5 సార్లు చాలా మందికున్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది? ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండిటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో, దానికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్‌హెచ్‌ఆర్‌సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు మాకు ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఫిర్యాదుని స్వీకరించటం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిది కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు గమనించారు. అలాగే నేషనల్ వుమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. వుమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకొస్తా ఉంది. సో, మేమేం డిమాండ్ చేస్తామంటే దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5గురు సభ్యులొచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకొస్తది. ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకొస్తది. సో, మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అదే త్రిసభ్య కమిటీ ఉంది కదా! దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావటం జరిగింది. సో, దానికి ముందుకు కూడా అంటే రేపో, ఎల్లుండో మా యొక్క సమయం వీలు చూసుకొని దానికి సంబంధించి అక్కడ కూడా మేము ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే హానరబుల్ హైకోర్ట్‌లో కూడా ఈమెకి సంబంధించిన ఎఫ్ఐఆర్ పైన పిటిషన్ ఫైల్ చేశాము. అది కూడా రేపో, ఎల్లుండో మరి అది కూడా ఆర్గ్యుమెంట్‌కి సిద్ధంగా ఉంది. సో, అది కూడా మీకు నెక్స్ట్ నేను అప్డేట్ ఇస్తాను. సో, ఈ వారం రోజుల్లో కరెక్ట్‌గా పోయిన బుధవారం ఇదే రోజు ఇదే సంఘటన జరిగినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఇది ముందుకెళ్తారా? మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందా? అసలు దీన్ని ఎలా తీసుకెళ్తారా అని. చూసారు కదా! ఈ 5 రోజుల్లో ఈ 5, 6 రోజుల్లో అంటే 2 రోజులు సెలవులు తీసేస్తే 4 రోజుల్లో ఎంత అభివృద్ధి చెందాము. మా దగ్గర ఎంత ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని కేసులు నమోదవుతాయనేది మీ అందరికి తెలిసింది. కాబట్టి మిత్రులారా మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఇదే కాకుండా మీకొకటి చిన్న విషయము ఒక 25,00,00,000 విషయం మాట్లాడతాను. ఇప్పుడు డోంట్ వరీ మీరందరూ పర్మిషన్ ఇస్తే. అదేంటంటే ఈమె ₹25,00,00,000 డిమాండ్ చేసినట్టుగా ఒక ఆడియో ఏదైతే ఉందో మాకు వినిపించడం జరిగింది. అది కేవలం 29
సెకండ్‌లో ఉన్న ఆడియో మాకు దగ్గరకొచ్చింది. అయితే మేము కూడా తెప్పించుకున్నాం. సో, ఇక్కడ మేమేమంటామంటే 25,00,00,000 ఉదాహరణకి నేను మిమ్మల్ని అడిగాననుకోండి. ఆజాదు నన్నడిగాడు. లేతే ఎక్స్‌వైజెడ్‌ని అడిగాడనేది అక్కడ తీసుకున్న పర్సన్ ఎవరు? ఫోన్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు? వాళ్ళ వాయిస్ ఏది? వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలేదా? మరి ఏం జరిగింది? ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అది ఫుల్ ఆడియో ఏదైతే ఉందో అది ఇస్తే మేము కూడా 65 కింద దాన్ని మేమే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పంపించి ఒకవేళ మా క్లయింట్ మిస్టేక్ ఉంటే దాని ప్రకారం ఎలాగో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా! దాని ప్రకారం మేము వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఒక్కసారి దయచేసి చెప్తున్నా ఇయన్నీ పబ్లిక్ డొమైన్‌లో దొరికే డాక్యుమెంట్సే. నేను ఎవరికీ కూడా ఎక్కడ తీసుకొచ్చింది కాదు. ఒక ఎఫ్ఐఆర్ మాత్రం మాదొచ్చేదుంది. ఈ లోపల వస్తే నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఏది మేము పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది మా జూనియర్స్ అక్కడ ఫాలో అప్ చేస్తున్నారు. అది 22 క్రైమ్ నంబర్ అది అప్పుడు అవ్వగానే మాక్సిమం ఇప్పుడొస్తుంది. రాగానే మీ అందరికి నేను షేర్ చేస్తాను. దయచేసి ఎక్స్‌క్యూజ్ చేయండి ఆ ఒక్క విషయంలో. మిత్రులారా ఇక్కడ చాలా సింపుల్ ఇందులో ఏం లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్‌లోనే మనం ఒకసారి చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషను. ఆయన యొక్క ఆస్తుల వివరాలు ఎంతున్నాయో మీకు తెలుసు. కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం రూ. 12,00,000 మాత్రమే. అతని అసెట్స్ మొత్తం రూ. 12,00,000 మాత్రమే. సో, తర్వాత ఆయన అప్పులు పోను సుమారు రూ. 8,82,152 ఆయన అప్పు. అది సరే 9,00,000 యేసుకుందాం అది పోను. ఆయన ఆస్తి కేవలం రూ. 3,00,000 మాత్రమే. దయచేసి గమనించండి. ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో. ఏంటి? సో, రూ. 3,00,000 మాత్రమే. సో, రూ. 3,00,000 ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు రూ. 25,00,00,000 ఎలా అడుగుతారు? అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా కనబడతా ఉంది. సో, ఈమె అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి గదా! రూ. 25,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయని. లేదు ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లెయింట్ ఇయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25,00,00,000 కాదు, 30,00,00,000 కాదు, 50,00,00,000, 100,00,00,000 సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్‌లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లెయింట్ ఏసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లెయింట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు గనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నా. అలాగే స్పీకర్ మీరు చూసారు ఒక వీడియో చూసారు. అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం. కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి పోర్న్ వీడియోస్ చూస్తున్నాడు ఎమ్మెల్యేగా. మీకు తెలుసు అదన్నీ. సో, ఆ టైంలో అతన్ని వెంటనే డిబార్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్‌గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పనేంటి? మన ప్రజా సమస్యలు తీసుకెళ్ళటానికి, ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటా మహిళతో అసభ్యంగా మాట్లాడటం ఇవి చేయటం వల్ల సో, దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లెయింట్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది నెక్స్ట్ జరుగుతా ఉంది. సో, నేనేమన్నానంటే రూ. 25,00,00,000 విషయంలో మీరందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిద్దాం. మళ్ళీ రూ. 25,00,00,000 సంబంధించి వాళ్ళిచ్చిన ఎఫ్ఐఆర్ అండి. ఇది పబ్లిక్ డొమైన్‌లో దొరుకుతది. మీకు కావాలంటే నేను ఇస్తాను. దాంట్లో జిరాక్స్‌లు కావాలంటే నేను తీసిస్తాను. చూడండి ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక్కసారి ఆయన చెప్పిన దాంట్లో ఏమంటారంటే, మా కుటుంబానికి అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి. వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. మా కుటుంబానికి రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపెట్టుకోండి. రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్‌గా నిలబెట్టి, వారి ప్రోత్సాహంతో గెలిపించి, మేమెప్పుడు కనివిని, ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో, ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థమవుతుంది డైరెక్ట్‌గా. సార్ మీరు చదివిందే చూడండి. తర్వాత ఈ రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతాం అన్నట్టు ఆమె చెప్తా ఉంది. అలాగే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఫెయిత్‌ఫుల్‌గా ఉంటున్నాడని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఆళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఒక విశ్వాసంగాను రాజకీయ భిక్ష పెట్టి చేస్తున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యే అవునా కాదా అనేది ప్రజలకే తెలియాలి. ఇలే గాకుండా ఈమె ఏం చెప్తుందంటే ఈమె వస్తూ పోతూ అని చెప్పి. మేము అక్కడ వర్షన్ క్లియర్‌గా కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. ఈమె వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ పోతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఎమ్మెల్యే గారికి. సో, అది పక్కన పెడదాం. తర్వాత ఈమె ఏం చేసింది ఢిల్లీ విషయంలో యూపీపీఎస్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నాను. అది ఫేక్ అండి. అది మేము డౌన్‌లోడ్ చేసాము. మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళకి కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్ఫింగ్ చేశాడు. సంబంధిత ఎక్స్‌వైజెడ్ నాగేంద్ర గారా? ఎవరో ఆయన పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము. సీబీఐ కూడా మేము కంప్లెయింట్ చేస్తున్నాం. అతని పైన ఎవరైతే మీకిచ్చారో ఫేస్‌బుక్‌లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్ అది చాలా పెద్ద ఎగ్జాము. ఐఏఎస్ ఎగ్జాము. సో, దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము అతని పైన మేము కంప్లెయింట్ చేస్తున్నాం. సీబీఐకి కంప్లెయింట్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అక్కడ మా టీమ్ చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ రూ. 25,00,00,000 సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను దయచేసి వినండి. ఇక్కడ ఏమంటున్నారంటే నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు రూ. 25,00,00,000 డబ్బులు వెంటనే ఇవ్వమని అడగ్గా అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేలు అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి అంటే ముందే వాళ్ళు చిత్రీకరించిన విషయం వాళ్ళకెట్లా తెలుస్తుంది? అలాగే రూ. 25,00,00,000 అంటున్నారు ఇక్కడ చూడండి దయచేసి. రూ. 25,00,00,000కి అంటే మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి రూ. 25,00,00,000 ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలీదనుకుంటా. ఇక్కడ ఫిగర్ కూడా ఎయలేదు చూడండి. రూ. 25,00,00,000 ఫిగర్ కూడా మరి ఏసారో లేదో మర్చిపోయారో నాకు తెలీదు. ఆయనకి ఎన్ని సున్నాలున్నాయో కూడా తెలీదు. సో, ఇంకొకటి రూ. 25,00,00,000 డబ్బు డిమాండ్ చేస్తూ లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో, రూ. 25,00,00,000 డిమాండ్ ఈమె ఎప్పుడు చేసింది? ఎప్పుడు చేసింది? ఏ టైంలో చేసింది? ఎక్కడ చేసింది? ఎవరిని చేసింది?
ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళేమన్నారంటే, "మాకు కొన్ని ఎవిడెన్స్‌లు దొరికినాయండి" అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం. ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65 కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రమైన విషయం మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి. చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసండి? నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడన్నా ఉందా? సో, ఎలాంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటుంటది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా జనరల్‌గా రివాజ్ ఏముంటది మనకి ఇక్కడంతా చాలా మంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు. పెద్దవాళ్ళున్నారు. మీ అందరికి తెలుసు. ఒక వ్యక్తి కంప్లెయింట్ ఇవ్వంగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి ఇక్కడ 11 గంటలకు రిసీవ్డ్ అప్పుడే జరిగింది. ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది. 11 గంటలకే ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. దయచేసి చూడండి. జూమ్ చేసి చూడండి. ఒక్క నిమిషం అయిపోయింది. ఏమనుకున్నారండి? సో ఇదండి ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్‌గా న్యాయ పోరాటానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థాంక్ యూ. నమస్తే.